ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అందే నిలిచియుండి నీ ఆజ్ఞల పాలింతును, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలింతును. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా కన్నీరు కార్చనిక, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపె. యేసుని సిలువ చూసి విజయమును పొందెదను, యేసుని సిలువ చూసి విజయమును పొందెదను. సహింతును సంతసముగా నీ కొరకన్ని, సహింతు సంతసముగా నీ కొరకన్నిటిని. నిన్ను నే నమ్మెదను నీతోనే సాగేదను, నిరెక్కల చాటు నేనుండ భయపడను, నిరెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మరణానది వద్దకు సంతసముగా వచ్చెదను, మరణానది వద్దకు సంతసముగా వచ్చెదను. మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు, మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు. రక్షకుని చూచెదను నన్నాయన చేర్చుకొను, తక్షణమే తన రూపమునకు మార్పుంది, తక్షణమే తన రూపమునకు మార్పుంది. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను,
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను. నే సంతసించెదను, నే సంతసించెదను, ప్రభువు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును, నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. ప్రభుని వాడను, ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, జ్యోతి వలె జీవించు జీవవాక్యము పట్టుకొని, జ్యోతి వలె జీవించు పట్టుకొని. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము, నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు
సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా, సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా. సీయోను నీ పరుగు తుద ముట్టించుము త్వరితముగా, సీయోను నీ పరుగు తుద ముట్టించుము త్వరితముగా. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోను వసించు సర్వశక్తుడు నీ ద్వారా, సీయోను వసించు సర్వశక్తుడు నీ ద్వారా. శోధింప ఈ దినము మార్పు నొందము స్ఫటికముగా, శోధింప ఈ దినము మార్పు నొందము స్ఫటికముగా. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ
దేవా నిన్నే పొగుడును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగుడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని దివరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు ఆరాధన. తండ్రి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె లెక్కించలేని దేవా స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా. అవును ప్రియులార, సమయం ఇది యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడానికి ఉన్న సమయం ఇది. కాబట్టి మనం ఆనందించాల్సిన సమయం ఇది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులార, మనం జయం పొందిన వారం, యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు జయం అనుగ్రహించినట్టు మనం ఎంతగా మనం కొనియాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతగా మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు దుఃఖం, నిరాశ, బాధతో ఉండడానికి వీల్లేదు. అందరం ప్రియులార మనం ప్రభువునందు ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీ హృదయంలో ఏదైనా గాయాలు ఒకవేళ ఉండే కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మనసు, భావోదయం, చిత్తమంద స్వస్థపరుస్తాడు. రక్షణ పొందినప్పుడే మా ఆత్మ దేవుడు స్వస్థపరిచినట్టు దేవునికి స్తోత్రం. అలాగే మన శరీరం కూడా ప్రియులరా మన దేవుడు బాగు చేసే దేవుడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు టోటల్ గా స్వస్థపరిచే దేవుడు అనమాట. పరమ వైద్యుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రభువును ఒక పాట కూడా పాడి ప్రియులరా మనం కొనియాడదాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఎన్ని నాలు గడిచెనా, ఎన్ని తరాలు మారేనా, ఎన్ని నాలు గడిచెనా, ఎన్ని తరాలు మారేనా, మారని బీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీకే యేసయ్యా. మారని బీడని ప్రేమే నీదయ్యా యేసయ్యా, మార్చిన జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. నీవు చేసిన
మేలులు తలచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడని వేదా. దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాహిదులు. దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాహిదులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంకను కూడా మాకు తోడు నీడని వేదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. మీకు ఆరాధన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ తిరగ దేవా, మీకు ఆరాధన తండ్రి. దేవా హోలీ స్పిరిట్ దేవా, మీ పర్సన్స్ తో పరిశుద్ధాత్మ దేవమ్మను కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ప్రభువు నందు ఆనందించడని చెప్పిన తండ్రి. దేవా ప్రభు మీరే ఆనందం తండ్రి. ఏ సేకల పరిస్థితులలో తండ్రి మా కొరకు అన్ని చేసిన దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీ రక్తములు ఆధారపడుతున్నాం. యేసయ్య మీ నామం అన్ని నామం కంటే గొప్ప నామం తండ్రి. ఆ నామం తండ్రి మేము గణపరుస్తున్నాం తండ్రి. దేవా మా రాష్ట్రం దేశంలో తండ్రి మీ యేసయ్య మీ గొప్ప నామం తండ్రి మేమందరం గణపరుస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మా యొక్క ప్రతి ఇంటిలో మా యొక్క తండ్రి వాళ్ళ బ్రతుకులో యేసయ్య మీ నామం తండ్రి మాత్రం మేమందరం కనబరుస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. కలువరి శిలువలో ప్రాణం పెట్టిన తండ్రి, మీరు గార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం తండ్రి. తల్లి నుండి అరకాలకు యేసయ్య మీరు పొందిన గాయాలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దవా మా స్వస్థ కొరకు తండ్రి, పరలోకం నుండి దిగివచ్చిన దవ మీకు ఆరాధన తండ్రి. దవా మా ఆత్మ యేసు మీరు స్వస్థపరిచినట్టు వందనాలు. మా ప్రాణం మా తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసయ్య మీరు పొందిన దప్పుల చేత గాయముల చేత పూర్తిగా దవా స్వస్థపరిచినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. మా పాపాలు ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపాలు క్షమించి రక్తం ద్వారా కడిగి పాప శ్రమను అనుగ్రహించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చిన ఈ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. శిలువ మరణం ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి వందనాలు తండ్రి. శత్రువులైన సాతాను పూర్తిగా యేసయ్య మీరు ఓడించినట్టు దేవా వందనాలు తండ్రి. మా శాపాలంతా దేవా తొలగించి దేవా మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినట్టు మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా తిరస్కారం నుండి మమ్మల్ని విడిపించి మీ ప్రియ కుమార్తెగా మమ్మల్ని మార్చిన దేవా మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా నిత్యమైన శాశ్వతమైన యేసయ్య మీ ప్రేమను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. ఇలాగే తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడము తండ్రి. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం. మన ప్రభు ఆమేన్ శక్తి గల దేవుడు, గొప్ప దేవుడు కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మన ఉదయకాలం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి 5వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 15వ వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఇలాగా రాయబడి ఉంది. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఇలాగా మనకు నేర్పిస్తుంది. బట్ దేర్ ఇస్ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆదాం సిన్
అండ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆదాము ఒక పాపం, అలాగే దేవుని యొక్క కృపాదానం చూసినట్లయితే గొప్ప తేడా ఉంది అనమాట. మామూలు తేడా కాదు, గ్రేట్ డిఫరెన్స్ అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆదాం పాపం చేశారు, దానివల్ల ఏమైంది? మరణం వచ్చామన్నమాట. అది మాత్రం కాకుండా శిక్ష వచ్చామన్నమాట. శిక్ష దేవుని నుండి దూరమైంది. కానీ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ లేదంటే దేవుని ఒక కృప ప్రియులారా మనం చూసినట్లయితే అది ఆదాం ఒక పాపం వల్ల కాదనమాట. ఆదాం ఒక అవిధేయతని బట్టి పాపం జరిగింది, మరణం తీసుకొని వచ్చాము, శిక్ష జరిగిందని శిక్ష మానవులందరి జీవనంలోనికి శిక్ష రావడానికి కారణం ఆదాం ఒక మరణం అనమాట. ఇప్పుడు ఇలాగ మనం దేవుడు చేసిన గొప్ప విషయం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే. యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేశాం, యేసుక్రీస్తు తండ్రి దేవునికి పూర్తి విధేయ చేశామన్నమాట. కాబట్టి ఆదాం పాపం చేసి మరణం తీసుకొని వచ్చామని ఒక మాట మనం విని ఉంటే, లేదంటే ఒకసారి కానీ మనం ఒకవేళ చెప్పిన వారుగా మనం ఉంటే 100 సారైనా మనం చెప్పాలి అనమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన కృప పాప క్షమాపణ గురించి మనం ఎక్కువ వినాలి. ఇప్పుడు దేని గురించి ప్రియులారా మనం ఎక్కువ వినాలి అంటే యేసుక్రీస్తు గురించి మనం ఎక్కువ వినాలి. యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు చేస్తున్న విషయాలు మనం ఎక్కువ వినాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువ ధ్యానించుకోవాలి, ఎక్కువ ప్రియులారా మనం ఒప్పుకోవాలి, ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాం చేసిన పాపం గురించి కాదు, అది ఒక్కసారి కానీ 2 సారి మనం విన్నా దానికంటే చాలా చాలా రెట్టింపు సారి ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకు చేసిన మన కొరకు చేసిన ప్రాణ త్యాగం, ఆ మరణం, పరిశుద్ధ యాగం ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించాలన్నమాట. కాబట్టి మనం ఏం విన్నాం ఎక్కువ ఏది ప్రియులారా మనం ధ్యానిస్తున్నాం, ఏది మనం ధ్యానిస్తున్నాం? అందరు పాపలమని ఎల్లప్పుడూ చెప్తున్నారా? లేదు అంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాము, యేసుక్రీస్తు తండ్రికి పూర్తి విధేయ చేశాము, కాబట్టి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని నమ్మిన చాలు, యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి రక్షణ దేవుడు అనుగ్రహిస్తుంది అని మనం చెప్తున్నామా? ఏది మనం ఎక్కువ చెప్తున్నాం? అందరి పాపలమని చెప్తున్నామా? లేదంటే యేసుక్రీస్తు అంటే దేవుడు తీసుకొని వచ్చిన పరిష్కారం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం? అంటే మన సమస్య గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా, పరిష్కారం గురించి మాట్లాడుతున్నాం? ఆదాం పాపం ద్వారా సమస్య తీసుకొని వచ్చాం, కరెక్టే. ఆ సమస్యల గురించే మనం ఆలోచిస్తున్నామా, మాట్లాడుతున్నామా? లేదంటే రెండవ ఆదాం కడపటి ఆదాం ద్వారా దేవుడు తీసుకొని వచ్చిన పరిష్కారం గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాము? హల్లెలూయా. కాబట్టి మనం ఏది గురించి ఎక్కువ మాట్లాడతాం? కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడాలి. బైబిల్లో రాయబడింది, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, దేవుడు మనను చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చినది దేని కొరకని రాయబడింది. దేని కొరకంటే మనను పిలిచిన వాని గుణాదేశములు ప్రజలు చేయడానికి అనమాట. అంటే రెండవ ఆదాం గురించి మనం ప్రకటించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే జయించిన కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు జయం పొందిన నజరుడైన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అలాగే దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. ఓడిపోయిన వారిని గురించి ఊకే చెప్పడానికి కాదు, రెండవ ఆదాం కడపటి ఆదాం జయించిన క్రిస్తు గురించి ప్రియులారా మనం క్రిస్తు మీద ఫోకస్ పెట్టాలి, క్రిస్తువును ధ్యానించాలి, క్రిస్తువును మనం క్రిస్తువుని హైలైట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రంలో, మనం ఉన్న దేశంలో, లేదంటే మీరున్న ప్రాంతంలో, మీరున్న ఇందులో, మీరున్న కాలనీలో, మన రాష్ట్రంలో, దేశంలో మనం ఎవరిను హైలైట్ చేయాలి? మీరు ఎవరిను హైలైట్ చేయాలి? మనుషులను కాదు. హల్లెలూయా. పిలిచిన దేవుని గణపరచాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తును ఓడిపోయిన ఆదామును కాదు, కానీ జీసస్ క్రైస్ట్ను మనం హైలైట్ చేయాలన్నమాట. ఇంకా శోధిస్తున్నా అంటే రకరకాల విధంగా శోధిస్తున్న సాతాన్ని కూడా కాదనమాట. పాపాన్ని మనం హైలైట్ చేయవద్దు, సాతాన్ని మనం హైలైట్ చేయవద్దు, ఓడిపోయిన ఆదాముని మనం ఎక్కువ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనుషులను కూడా కాదు, మనం ఒక్కరిని హైలైట్ చేయాలి ప్రియులారా. అది దేవుడు కోరుతుంది. కాబట్టి మనం బ్రతుకు ఎలా ఉంది, మనం ఎవరినో హైలైట్ చేస్తున్నాం. కొన్నిసారి మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరు స్వస్థ పొందినప్పుడు కూడా మన పేరు గురించి ఎక్కువ మంది చెప్తారు యేసుక్రీస్తు కంటే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రియులారా మహిమ ఎల్లప్పుడూ జీవగల దేవునికి ఇవ్వాలి అనమాట. మహిమ మనం దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, కరెక్టే, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి.
మిరకలు జరుగుతున్నాయి, హీలింగ్ జరుగుతున్నాయి, ఎన్నో విడుదలు జరుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. నిజమే. అయినా కానీ ప్రియుల మహిమ మాత్రం మన యేసులో తండ్రి యేసయ్య మీకు ఇవ్వాలి, అంటే తండ్రికి ఇవ్వాలి, జీవగల దేవునికి ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి మన దేవునికి మహిమ ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని హెచ్చిస్తాడనమాట. ఇంకా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం యేసునామములో ఏది చేస్తున్నా, యేసునామములో మనం ఏది చేస్తున్నా మహిమ మాత్రం మనం తీసుకోవద్దు, మహిమ జీవగల దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి వాడతారు, నిజంగా వాడతారు. కానీ మహిమ మాత్రం మన ఎల్లప్పుడూ క్రిస్తుకు ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం క్రిస్తును హైలైట్ చేసే వారు ఉండాలి. ప్రతి కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన వధింపబడిన గొర్రెపుడైన యేసుక్రీస్తును మన రాష్ట్రంలో, మన భారతదేశంలో నేను మీరు హైలైట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని అట్రాక్ట్ చేస్తాడనమాట. కలువరి శిలువలో ప్రాణపెట్టిన యేసుక్రీస్తును ప్రజలందరూ చూడాలన్నమాట. ఆ ప్రేమ అందరూ గ్రహించుకోవాలన్నమాట. గ్రహించినప్పుడు ప్రియులారా, ప్రజలు పాపక్షమాపణ పొందుతారు, నిత్య జీవనం పొందుతారు, మోక్షం పొందుతారు అనమాట. మోక్షం. హల్లెలూయా. నిత్య జీవనం పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను సత్యం జీవం మార్గం. కాబట్టి మనం ఉన్న రాష్ట్రంలో, మనం ఉన్న దేశంలో మనం జీసస్ క్రైస్ట్ నజరేయుడైన యేసుక్రీస్తును హైలైట్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనను అధికంగా బలపరుచున్నాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రియులారా మనం గణపరచాలంటే, హైలైట్ చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. సొంత శక్తితో మనం ఉంటే మన పేరు గురించే చెప్తాం, మన గురించి ఎక్కువ మనం చెప్తారు. కానీ పరిశుద్ధాత్మతో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. జీసస్ క్రైస్ట్ గురించి, అంటే నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన, సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధరుడైన, రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన జీసస్ క్రైస్ట్ గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడే వారిగా మార్చబడతాం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారు యేసుక్రీస్తును హైలైట్ చేస్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వేరే మార్గం లేదనమాట. పరిశుద్ధాత్మ దేవుని కూడా తెలుసు. హల్లెలూయా. వేరే ఇంకా మార్గం లేదు. హల్లెలూయా. ప్రజలు రక్షణ పొందాలి అంటే, పాపక్షమాపణ పొందాలి అంటే, నిత్య జీవనం పొందాలి అంటే, విడుదల పొందాలి అంటే, మేలు ఆశీర్వాదాలు పొందాలి అంటే, శాపం నుండి బయటపడాలంటే, దుఃఖం, నిరాశ, బాధలు, ప్రతి విధమైన శోధనలు, సమస్యల నుండి బయటపడాలి అంటే ఒక్క నామం, అది యేసుక్రీస్తు నామం అనమాట. యేసుక్రీస్తు నామం ఎవరైతే పిలుస్తారు, యేసయ్య నన్ను, నాకు రక్షణ దయ్యము, నాకు సహాయ దయ్యమని ప్రియులారా, ఎంత ఘోరమైన పాపి అయినా సరే ప్రియులారా పిలిచినట్లయితే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే యేసు కూడా స్పష్టంగా చెప్పారు, శత్రువులను కూడా ప్రేమించుము. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు, నేను కూడా ఒకప్పుడు శత్రువు అయిన వ్యక్తి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన కాబట్టి, సత్యాలు తెలియనప్పుడు. కానీ అదే నన్ను దేవుడు ప్రేమించామన్నమాట. హల్లెలూయా. అదే నేను యేసయ్య నాకు సహాయం తెచ్చమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేశామన్నమాట. ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సజీవుడైన దేవుడు అనమాట. ఎవరు ఆయన సరే యేసయ్య అని పిలిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలగిస్తాడు. యేసయ్య నాకు సహాయం చేయము, నన్ను విడిపించుము, గాయం స్వస్థపరచుము, అప్పు నుండి నన్ను విడిపించుము, కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా నన్ను విడిపించుము, నాకు సమాధానం తెచ్చుము, దుఃఖం నుండి, నిరాశ నుండి, బాధ నుండి నన్ను విడిపించుము, నాకు ఆమేన్ యేసయ్య నాకు సహాయం చేయమని ప్రియులారా మీరు యేసయ్య అని పిలిచి ప్రియులారా మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఉంటే తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు కాబట్టి అది విని తప్పకుండా దానికి జవాబు అనుగ్రహిస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. తప్పకుండా మీరు ఎక్కడైనా సరే సహాయం చేస్తాడు, ఎక్కడో ఉన్నా సరే సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఎక్కడ ఉన్నా సరే ప్రభు సహాయం చేస్తాడు. ప్రభువుకు సాధ్యమని మాట. ఒకవేళ ప్రభు డైరెక్ట్ సహాయం చేయలేదంటే కూడా ఒకవేళ కొందరు దేవుడు వాడతారు మీ కొరకు. కొన్నిసారి మనం చూసిన దేవుడు డైరెక్ట్ గా దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసారి మనం ఏదైనా రోగాలతో మనం బాధపడుతున్నప్పుడు ప్రభుత్వ ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు డైరెక్ట్ గా ప్రభు స్వస్థపరుస్తాడు. కొన్నిసారి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇండైరెక్ట్ అంటే కొందరు దేవుడు వాడతారు. ప్రత్యేకంగా సంఘ బిడ్డలు అంటే దేవుని చేతులు ఉన్న బిడ్డలను ప్రభువైన యేసుక్రీస్తు వాడతారనమాట. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా దేవుడు అయితే సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు
గొప్ప సహాయం చేసే ప్రభు అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బాధతో ఇంకా బ్రతకాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసుకోవాలి? ప్రభు యేసయ్య నాకు సహాయం తేజమని ప్రియులారా మనం మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడాలి, యేసయ్యతో మనం మాట్లాడాలి. ఇంకా ప్రియులారా మనం పెదవులతో గట్టిగా స్వరంతో చెప్పాలని లేదు, అలాగే చెప్పవచ్చు, తప్పు కాదు. లేదంటే మెల్లైన స్వరంతో మనం మాట్లాడుకోవచ్చు, లేదంటే ఆలోచన ద్వారా కూడా, అంటే మన హృదయం నుండి కూడా మాట్లాడిన ఆలోచన, అది కూడా ప్రియులారా ప్రభుకు తెలుసు అనమాట. మన హృదయంలో మనం ఆలోచన చేస్తాం కదా, చేస్తున్నప్పుడు ఆలోచన ద్వారా కూడా కొన్నిసారి మన ప్రభుత్వం మాట్లాడదాం. అలాగే ఆ ప్రార్థన కూడా ప్రభు ఆలగిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రియులారా మనం యేసుక్రీస్తు తప్పకుండా మనం ప్రార్థన ఆలగించే దేవుడు, తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి కొందరు నాకు సహాయం చేయడం లేదు అని ఒకవేళ మీరు బాధతున్నారేమో, కానీ ప్రభు యేసుక్రీస్తులో ఆధారపడండి. తప్పకుండా జీవంగల దేవుడు సహాయం చేస్తాడనమాట. సహాయం తప్పకుండా చేస్తాడు. జీవంగల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, భయపడకము, తేలిపడకము, నేను తోడుగుండా, నేను సహాయం చేస్తాను. అది దేవుని యొక్క వాగ్దానం అనమాట. జీవంగల దేవుని యొక్క వాగ్దానం అనమాట. హల్లెలూయా. కాబట్టి మీరు ఒక పాపిగా ఉండవచ్చేమో, దేవునికి వ్యతిరేకంగా ఒకప్పుడు మాట్లాడిన వ్యక్తి ఉండవచ్చు. ఆయన గాని ప్రియులారా దేవునిలో ఆధారపడి యేసయ్య నాకు సహాయం చేయమంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు కరుణ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, పాపులను కూడా ప్రేమించే దేవుడు అనమాట. హల్లెలూయా. పాపులను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కల్వరి శిలువలో యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ఆదాము పాపాన్ని బట్టి మరణం శిక్ష వచ్చామన్నమాట. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రియులారా విధేయాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ యాగాన్ని బట్టి మనకు ఏం వచ్చింది అంటే, బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్, దేవుని ఒక గొప్ప కృప. దేవుడు యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా దేవుని ఒక కృప మన జీవితంలోనికి వచ్చేసాం. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని ఒక గొప్ప కృపలో ఉన్నామన్నమాట. గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అండ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలంతా కూడా క్షమించేసామన్నమాట. ఇప్పుడు ఏ ఒక్క పాపం కూడా దేవుడు యేసయ్య నా పాపం క్షమించమని, రక్తం ద్వారా కడుగుము, క్షమించమని ఒక్కసారి అని మీరు చెప్పిన వ్యక్తి ఉంటే ఆ పాపాలంతా కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు తుడచి వేసామన్నమాట, కడిగి వేసామన్నమాట, దేవుడు తీసివేసామన్నమాట. అది తండ్రైన దేవుడుగా జ్ఞాపకం చేయలేదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి గతకాలంలో మీరు చేసిన పాపాలు ఉండవచ్చు, ఇద్దరు చేసిన పాపాలు ఉండవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయితే యేసయ్య నా పాపం క్షమించమని ఆధారపడిన వారి పాపాలు దేవుడు క్షమించేసామన్నమాట. ఇప్పుడు అందుకొరకు ప్రియులారా గతకాలంలో మనం చేస్తున్న పాపాలు ఇంకా జ్ఞాపకం చేసుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఇద్దరు మనం చేస్తున్న పాపాలు గురించి కూడా మనం ఎందుకు అదే జ్ఞాపకం చేసుకొని వారిని మనం ఎందుకు వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి? ప్రత్యేక ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీ యొక్క బ్రదర్ గాని సిస్టర్ గాని ఫలానా వ్యక్తి యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న వ్యక్తి ఉండే, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేసి గతకాలంలో చేసిన పాపాలు బ్రదర్ గాని సిస్టర్ గాని చేసి ఉండవచ్చు. అది మీరు చూసి ఉండవచ్చు, విని ఉండవచ్చు. కానీ అదే పాపం గురించి మాటికి మీరు ఇప్పుడు అది ఎత్తుకొని చెప్పడానికి వీలు లేదనమాట. ఒకవేళ అలాగే చెప్పిన వ్యక్తి ఉండే, మీరు తప్పు చేసే వ్యక్తిగా మార్చబడానికి అవకాశాలు ఎక్కువని. ఎందుకంటే ఆ బ్రదర్ ఆ సిస్టర్ యేసయ్య నా పాపం క్షమించము, రక్తం ద్వారా నన్ను కడుగుము అంటే దేవుడు వారితో క్షమించి ఉండవచ్చు. మనతో క్షమించినట్టు దేవుడు వారితో కూడా క్షమిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు మాత్రం కాదు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, నాకు మాత్రం కాదు, మనకు మాత్రం కాదు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్క మనిషి అయినా సరే యేసయ్య నా పాపం క్షమించుము, మీరు కల్వరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టామని నాకు అర్థమైంది. ప్రభువా క్షమించుము, రక్తం ద్వారా కడుగుము, ఆలోచన మాటలు క్రియల ద్వారా ఎన్నో పాపం చేస్తున్న వ్యక్తి క్షమించుము ప్రభువా, రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమంటే ఇప్పుడు తప్పకుండా క్షమిస్తారు. 100% గ్యారంటీ అనమాట. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాం. కాబట్టి ప్రియులారా మన పాప క్షమాపణం యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా దేవుడు మన జీవితంలో తీసుకొని ఇచ్చారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పాప క్షమాపణం పొందిన మనం కూడా ఇతరులతో క్షమించుకోవాలి. పాప క్షమాపణ పొందిన మనం కూడా ఇతరులతో క్షమించుకోవాలి. ఒకవేళ పాప క్షమాపణ పొందిన మన ఇతరులతో క్షమించడం లేదు అంటే, కల్వరి శిలువలో యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగం, పరిశుద్ధ యాగం, ఆ సత్యాలు, ఆ రిలేషన్ మనం సరిగా పొందలేదేమో, లేదంటే అది మనం మర్చిపోయిందేమో.
కాబట్టి ఎన్నడూ ప్రియులారా మర్చిపోవద్దు. స్తోత్రం. యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి నాతో చేసిన మీతో చేసిన కరుణ దయ పాప క్షమాపణం పరిశుద్ధ యాగం ప్రియుల దయసి మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. మర్చిపోవద్దు అనమాట. అది మన జ్ఞాపకం చేసిన వారు ఉండే. కాబట్టి ప్రియులారా మనం అనుదినం పరిశుద్ధాత్మ సహాయం వలన అది ఆమె ధ్యానించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఒక రోజు కూడా చాలాసారి అది ధ్యానించుకోవచ్చు. ఒకటి సత్యం ప్రియులారా, యేసుక్రీస్తు ఆమె యేసుక్రీస్తు యొక్క మరణం, ఆ ప్రాణం త్యాగం, ఆ పరిశుద్ధ యాగం మనం ఎంతగా మనం ధ్యానించిన కొద్ది జ్ఞాపకం చేస్తున్న కొద్ది దేవుని ప్రేమించే విషయంలో మనం ఇంక్రీస్ అవుతుంది. అది మాత్రం కాకుండా మనతో ఇద్దరితో క్షమించే విషయంలో కూడా కరుణ దయగలిగిన హృదయం పరిశుద్ధాత్మ వలన దయగలిగిన హృదయం కలిగిన వారుగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించాము, మనతో కరుణ చూపాము, మనతో కరుణ దయ చూపాము. కాబట్టి అలాగే ప్రియులరా మనం కూడా తోటి మన సహోదరులతో దయ చూపాలి, కరుణ చూపాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా కోరుతుంది. ఇప్పుడు మన తోటి సహోదరులతో మనం కరుణ చూపుతున్నామా, లేదంటే మనం కఠిన హృదయం కలిగి మనం చూస్తున్నామా, మాట్లాడుతున్నాం? ఎలా ఉంది మన పరిస్థితి? ఒకవేళ మన కఠిన హృదయం కలిగి మనం మాట్లాడుతున్న వ్యక్తి ఉండే, దానికి అర్థం మనకి ఇంకా కావాలి యేసుక్రీస్తు కల్వరి ప్రదర్శన మనకి ఇంకా కావాలి. యేసుక్రీస్తు ఒక మరణం, ఆ ప్రాణ త్యాగం, ఆ ప్రేమ రెవల్యూషన్ మన ఇంకా లోతుగా మనకు కావాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు లోతుగా యేసుక్రీస్తు ఒక ప్రేమలో లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు. గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎంతగా ప్రియులారా మనం యేసుక్రీస్తును గ్రహించిన కొద్దీ అంతగా మన హృదయం కూడా మాంసలమైన హృదయం అంతగా దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరితో కరుణ దయ చూపే వ్యక్తిగా తప్పకుండా మనం మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్, అది మాత్రం కాకుండా పాప క్షమాపణం, గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ టు మెనీ త్రూ దిస్ అదర్ మ్యాన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీసుకొని వచ్చారు. కాబట్టి దీన్ని ఎక్కువ మనం చెప్పాలి అనమాట. అంటే ఆదాం చేస్తున్న పాపం ద్వారా మరణం వచ్చాం, నిజమే. అలాగే శిక్ష పనిష్మెంట్ కూడా తీసుకొని వచ్చాం. దాని గురించి మనం ఎక్కువ దాన్ని హైలైట్ చేయవద్దు అనమాట. దాని కొరకు దేవుడు నన్ను పిలవలేదు. కానీ మనల్ని దేవుడు దేని కొరకు పిలిచామంటే పరిష్కారం గురించి మాట్లాడడానికి అనమాట, సమస్య గురించి మాట్లాడడానికి కాదు. కొందరు ఉన్నారు నోరు తెరిచిన వారు సమస్య గురించి మాట్లాడతారు. ఎన్నో విషయాలు మేలు దేవుడు చేసినా కానీ అదంతా పక్క పట్టుకొని చిన్న సమస్య గురించే మాట్లాడతారేమో. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిన మేలు గురించి మనం మేలు హైలైట్ చేయాలి. దేవుడు చేసిన ఆశీర్వాదాల గురించి మనం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మనం మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలు ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవునికి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మరలా చెప్తుంది అనమాట. చాలా డిఫరెంట్ ఉంది అనమాట. ఆదాం చేసిన పని అలాగే యేసుక్రీస్తు చేసిన పని దాంట్లో చాలా డిఫరెంట్ ఉంది అనమాట. అందుకొరకు ఇలాగ రాయబడి ఉంది, the result of God's gracious gift is very different from the result of that one man's sin. కాబట్టి ఆదాం చేసిన ఆ పనిని బట్టి రెండవ ఆదాం చేసిన యేసుక్రీస్తు చేస్తున్న పని ప్రియులారా మనం చూసినట్లయితే రెండింటికు రిజల్ట్ ఉంది అనమాట. రెండింటికు రిజల్ట్ ఉంది, ఫలితం ఉంది అనమాట. కాబట్టి ఆదాం చేసిన పనిని బట్టి అవిధేయతని బట్టి మరణం అలాగే పనిష్మెంట్ శిక్ష తీసుకొని వచ్చామన్నమాట. కానీ యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఆ విధేయతని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రాముఖ్యమైన విషయం ఒకటి, తండ్రిని దేవునితో మనల్ని కనెక్ట్ చేశామన్నమాట. యేసుక్రీస్తు మరణం ద్వారా ఆకాశం భూమి సౌందర్యం అందాసడిన పరిశుద్ధుడైన ప్రేమపూర్ణుడైన కరుణ కలిగిన దయగలిగిన ఆశీర్వాద పూర్ణుడైన సమస్తం సాధ్యమైన జీవం కలిగిన దేవునితో నన్ను కనెక్ట్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ఆదాం చేసిన పాపాన్ని బట్టి మానవులు దేవుని నుండి దూరం అయింది అనమాట. పరిశుద్ధ దేవుని నుండి దూరం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు చేస్తున్న పరిశుద్ధ యాగాన్ని బట్టి మరణాన్ని బట్టి విధేయాన్ని బట్టి పరిశుద్ధ దేవునితో మనం కనెక్ట్ అయింది అనమాట. ఆ యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి, ఆ సువార్త మనం నమ్మిన కాబట్టి, క్రిస్తువుని మనం అంగీకరించిన కాబట్టి ప్రియులారా తండ్రి దేవునితో మంచి రిలేషన్షిప్ మనకు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముతున్న ప్రతి ఒక్కరు తండ్రి దేవునితో జీవగల దేవునితో అతి పరిశుద్ధమైన దేవునితో ప్రియులరా సర్వశక్తి మందుడైన దేవునితో సర్వజ్ఞానైన దేవునితో ఆశీర్వాద పూర్ణుడైన దేవునితో మహిమ పూర్ణుడైన దేవునితో పునరుద్ధానుడైన జీవగల దేవునితో ప్రియులారా ఇప్పుడు మనకు సహవాసం ఉంది, కనెక్ట్ ఉంది అనమాట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇది ఎక్కువ ధ్యానించాలి అనమాట.
ఆదాం పాపం చేసాం, అందరూ పాపలుగా మార్చబడాం, అందరికి శిష్య ఉంది. ఇదే మనం మాట్లాడుకొని ఉండవద్దు అనమాట. ఒకసారి చెప్పవచ్చు కానీ ఊకే అదే మాట్లాడుకొని ఉండవద్దు. అదే మాట్లాడుకొని ఉండే పరిష్కారం రాదనమాట. ఇప్పుడు పరిష్కారం ప్రియులారా యేసుక్రీస్తులు అనమాట. హల్లెలూయా. తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపాం. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఆ యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి, పరిష్కారం గురించి చెప్పాలి. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నామంటే పరిష్కారం తీసుకొని వస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. గుడ్ న్యూస్ అనమాట. పడిపోయిన ఆదం ప్రియులారా మనం చూసినట్లయితే అదే మనం చెప్తున్న వారు ఉంటే అది బాడ్ న్యూస్ అనమాట. దానిలో గుడ్ న్యూస్, బాడ్ న్యూస్. కాబట్టి ఇప్పుడు ఇలా గుడ్ న్యూస్ మనం చెప్పేవారు ఉండాలి. అది యేసుక్రీస్తు అనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకి దేని కొరకు అభిషేకిస్తున్నామంటే గుడ్ న్యూస్ అంటే పురోహిత యేసుక్రీస్తు గురించి చెప్పడం, పరిష్కారం గురించి చెప్పడం అనమాట. కాబట్టి మనం పరిష్కారం గురించి చెప్తున్నామా, మనం సమస్యల గురించే మాట్లాడుతున్నామా? ఎలా ఉంది? మనం దేనితో మనం కనెక్ట్ ఉంది? ఎక్కువ మనం దేని కొరకు మనం ఆరోగ్యం ఇస్తుంది? దేని గురించి మనం మాట్లాడుతున్నాం? మన సమయం అంతా కూడా దేని కొరకు మాట్లాడుతున్నాం? సమయం దేవుడు ఇచ్చిన సమయం అనమాట. ఈ సమయం మనం వ్యర్థం చేయవద్దు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఉండే, పరిశుద్ధాత్మ నింపబడి పరిష్కారం గురించి క్రీస్తు గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఉండే, మీరు సమయం మంచిగా వాడుతున్నాం అనమాట. స్తోత్రం. మీకు క్షేమం, ఇద్దరులకు క్షేమం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో నింపబడి ఈ కృప సువార్త, ప్రేమ సువార్త ప్రియులారా మనం ప్రణించాడు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక మరణాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం కనెక్ట్ అయింది అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఒకప్పుడు మనం అపరాధ భావంతో ఉన్నామన్నమాట. అపరాధ భావంతో అలాగున్న మన పాపాలు దేవుడు క్షమించి రక్తం ద్వారా కడిగి మనల్ని నీతి మందులుగా తీసుకొని వచ్చామన్నాడు. మన నీతి మందులు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు. ఇది గ్రహించుకోవాలి. నీవు ఇప్పుడు పాపి కాదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి ఉండే, క్రిస్తువుని కలిగిన వ్యక్తి ఉండే, క్రిస్తువులో ఉన్న వ్యక్తి ఉండే, మీరు పాపి కాదనమాట. 100% మీరు నీతిమంతుడు అనమాట. ఆ నీతి కూడా ప్రియులారా మన నీతి కాదు, దేవుని నీతి అనమాట. దేవుని నీతి అంటే యేసుక్రీస్తు మన నీతి, యేసుక్రీస్తు మనం రక్షకుడు అనమాట. యేసుక్రీస్తు మనకు దేవుని రక్షణ, యేసుక్రీస్తు అనమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తుని కలిగిన మీరు నీతిమంతురాలు, పాపి కాదు, పాపులం కాదు అని. హల్లెలూయా. కాబట్టి ఆ గ్రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి 17వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. 17వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆదాము ఒక పాపాన్ని బట్టి ప్రియులారా మరణం మనుషుల మీదే ప్రభావం చేశామన్నమాట, పరిపాలన చేశారు. కానీ క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు ఇచ్చిన మేలు ప్రియులారా మనం చూసినట్లయితే గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి దేవుడు గొప్ప కృప చూపాము, పాపాలు క్షమించి దేవుడు మనతో కరుణ చూపి పాపాలు క్షమించామన్నమాట. కృప దేవుడు అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా నీతి అనుగ్రహించామన్నమాట. నీతి. కాబట్టి సువార్తలో రెండు ఉంది, దేవుని యొక్క నీతి ఉంది, దేవుని యొక్క రక్షణ ఉంది అనమాట. ఇది రెండు మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీరు క్రీస్తునందు నీతిమంతురాలు, యేసు రక్తం ద్వారా కడగబడిన వారందరం నీతిమంతులం అన్నమాట. అలాగా తండ్రిని దేవుడు చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా అలాగే చూడాలి, మనం కూడా మనల్ని అలాగే చూడాలి. నేను నీతిమంతుడు, యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన నేను నీతిమంతుడును, నేను పరిశుద్ధుడను అని ఇప్పుడు ఇలా మనం కన్ఫర్స్ చేయాలి. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఆ స్థాయి దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఈ స్థాయి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయి వలన ప్రియులరా మనకు మేలుంది, ఆశీర్వాదాలు ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది. హల్లెలూయా. కానీ మనం ఇలాగ ఆలోచిస్తాము, ఆదాం చేసిన పాపాన్ని బట్టి నేను పాపి, ఆదాం చేసిన పాపాన్ని బట్టి నేను పాపి. అలాగే మీరు ఆలోచించుకొని బ్రతున్న వ్యక్తి ఉంటే తప్పకుండా మీరు పాపం చేసుకొని బ్రతు అనమాట. దాని నుండి బయటపడలేదు. కానీ ఇలాగ మనం ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? తండ్రి దేవుడు యేసుక్రీస్తుని నాకు అనుగ్రహించిన కాబట్టి, యేసుక్రీస్తుని నేను నమ్మిన కాబట్టి, యేసు రక్తం ద్వారా తండ్రి దేవుడు నా పాపాలంతా క్షమించాం, నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడు మార్చామని అది మనం నమ్మాలి. అది సువార్త. అప్పుడు మనం సువార్త మనం అంగీకరించినట్టు అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా మన పాపి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం పాపి అని చెప్తున్న వ్యక్తిగా మనం ఉంటే ఇప్పుడు కూడా సువార్త నిజంగా మనకు అర్థం కాలేదన్నమాట. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు యొక్క మరణం దేని కొరకు, ఆ సత్యం మనకు సరిగా మనం గ్రహించలేనట్టు అనమాట. ఇప్పుడు మనం గ్రహించుకోవాలి. ఈ బెనిఫిట్, దీని యొక్క మేలు మనం పొందాలి అనమాట. దేవుడు కోరుతుంది. దాని కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపామన్నమాట. కాబట్టి మనం
పడిపోయిన ఆదాం కూర్చున్న మెసేజ్ మనం ఎక్కువ విని ఉండవచ్చు. పాపి పాపి పాపి, నీవు పాపి పాపి, ఆ మెసేజ్ ఎక్కువ విని ఉండొచ్చు. సరే, కానీ ఇప్పుడు మనం ఏం జరగాలి? పరిశుద్ధాత్మ వలన ప్రియులారా క్రీస్తు వాక్యం అంటే మనం యేసు రక్తం ద్వారా దేవుడు నన్ను మనల్ని నీతిమంతులుగా మార్చాం. ఈ వాక్యం మనం ఎక్కువ వినాలన్నమాట, ఎక్కువ ధ్యానించాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు. రక్షణ పొందిన మన హృదయంలో మీరు నీతిమంతుడు నీతిమంతురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు 3 పరిచర్య ప్రాముఖ్యంగా చేస్తున్నట్టు యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. 16వ అధ్యాయము 9 నుండి 9, 10, 11 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఒకటే ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి ఒప్పింపిస్తాడు. అన్యులకు రక్షణ పొందలేని వారికి పాపం గురించి ఒప్పింపిస్తాడు. రక్షణ పొందిన ప్రియులారా మనకు నీతి గురించి ఒప్పింపిస్తాడు అనమాట. తెలుపు గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపిస్తాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన వాక్యం చదువుతున్నప్పుడు మీరు నీతిమంతులు, యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతురాలని చెప్తాడనమాట. అది మనం వినాలి. కానీ సాతానేమో ఇంకొక వైపు చెప్తాడు, నువ్వు పాపి అని చెప్పి అపరాధ భావం తీసుకుని వచ్చి పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్తారనమాట. అలాంటి వ్యక్తులు అప్పుడు ఆ సాతాను ఒక మాట బిడ్డిన వారు దేవుని దగ్గర రాలేదన్నమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుని స్వరం బిడ్డిన వ్యక్తులు దేవునితో, జీవగల దేవునితో ఎక్కువ లోతైన సహవాసంలోనికి వెళుతారనమాట. కాబట్టి ప్రియులారా మన ఆ గుంపులు ఉండాలి. దేవుని స్వరం విని నన్ను నీతిమంతుడును, యేసు మీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా మార్చిన వాటి తెరిచినట్టు మనం శుద్ధించుకోవాలి, ఆరాధించుకోవాలి అని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపు మనకు అనుగ్రహించినాక అప్పుడు మనకి ఏం వస్తుంది? అదే ప్రియులారా 17 రాయబడింది, కృపాభాగ్యులమును నీతి దానమును పొందువారు మీరు నీతిమంతురాలని రేపు మీరు ఇంగ్లీష్ అవుతున్న కొలది మీరు అనుభవిస్తున్న ప్రతి సమస్య మీదే మీరే పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇప్పుడు మీరు రోగాలతో బాధపడుతున్నారు, ఆ రోగం యేసు అమలు వెళ్ళిపోయినా కానీ మీరు కమాండ్ చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. యేసు అమలు స్వస్థత జరిగినా కానీ మీరు మాట్లాడతారనమాట. లేదా నిద్రలు రోగాలతో ఉండే యేసు అమలో స్వస్థత జరిగినా కానీ మీరు మాట్లాడే వ్యక్తిగా మార్చబడతాయి. ఇప్పుడు నీతి గురించున్న ఒప్పింపు గ్రహింపు వచ్చినప్పుడు. లేదంటే మీరు పాపి అనే గ్రహింపు మీకుంటే మీరు ఒకవేళ మీకు రోగం ఉన్నా గానీ ఇద్దరులకు రోగం ఉన్నా గానీ అబ్బో నా ప్రార్థన దేవుడు ఆలగిస్తారేమో అని డౌట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి, అవిశ్వాసం రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నేను పాపి అని తలుపుతూ మీరు ఉంటే నేను ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఆలగించలేదేమో. కాబట్టి వేరే వారు ప్రార్థన చేయాలి, వేరే వారు తీసుకొని వచ్చే స్థాయి రావడానికి అవకాశం ఉంది. కానీ నేను పరిశుద్ధుడు, నేను దేవుని కుమారుడానికి రేపు వచ్చినప్పుడు యేసు నామములో స్వస్థత జరిగినాక ఒక మాట మీరు చెప్పినప్పుడే అప్పుడు హీలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి నీతి గురించి నొప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మన నీతిమంతులం ఈ వాక్యం అని ఎక్కువ వినాలి, ధ్యానించాలి. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన మేలనమాట. అది నీతి వాక్యాలు ఎక్కువ వినాలి, కృపా వాక్యాలు మనం ఎక్కువ వినాలి. అప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన జీవములు ఇంగ్రేస్ అవుతాయి అనమాట. మరణములో కాదు, జీవములు ఇంగ్రేస్ అవుతాయి, అభిషేకములు ఇంగ్రేస్ అవుతాయి, దేవుని శక్తిలో ఇంగ్రేస్ అవుతాయి, ధైర్యములు ఇంగ్రేస్ అవుతాయి, పరిశుద్ధులు మనం ఇంగ్రేస్ అవుతాయి. దేవుడు అనుగ్రహించిన అధికారం మనం వాడే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంది? సమస్యల గురించి మన ఎక్కువ చెప్పేవారు ఉన్నారా? లేదంటే ఆ సమస్యలను కృపాభాగ్యులమును నీతిదానమును పొందువారు జీవము గలవారై పరిపాలన చేస్తాను దాన్ని ఏలుబడి చేస్తానమాట. దాని మీద పరిపాలన చేస్తానమాట. అంటే ఒక రాజు పరిపాలన రూల్ చేస్తున్నట్టు సమస్యల మీదే రూల్ చేసే వ్యక్తిగా మార్చబడతాయి. పాపం మీదే, మరణం మీదే, సమస్యల మీదే. అదే ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది అనేది. కాబట్టి కృపా బాహుళ్యమును నీతిదానమును ఎక్కువ మనం పొందాలి అని బైబిల్ గ్రంథం ఇలా మనం పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి? కృపా వాక్యాలు ఎక్కువ వినాలి. అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా వచ్చిన మేలు గురించి మనం ఎక్కువ వినాలి. యేసుక్రీస్తు మరణం ద్వారా వచ్చిన మేలు గురించి మనం స్టడీ చేయాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. ప్రతి రోజు ధ్యానించినప్పుడు కృపలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. నీతిలో మనం ఇంక్రీస్ అవుతాయి. నేను నీతిమంతురాలని గ్రహింపు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మీరు బైబిల్లో రాయబడి నీతిమంతుడు సింహం వలె ధైర్యంతో బ్రతుకుతాయి అనమాట. ధైర్యం వస్తే ఒకవేళ మీరు ఇప్పుడు పిరికి వాడగా ఉన్నారేమో, భయంతో ఉన్నారంటే మీరు పాపి అని గ్రహింపు మీలో ఉంది అనమాట. బైబిల్లో మనం చూడవచ్చు పాపం, ఫియర్ కనెక్ట్ ఉంది అనమాట. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చినప్పుడు వారు వెంటనే భయపడి దాగామన్నమాట. పాపం ఫియర్ తో కనెక్ట్ ఉంది అనమాట.
కానీ యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణ నీతి మనకు ధైర్యం తీసుకొని వస్తాయన్నమాట. పరిశుద్ధ దేవుడు దేవుని దగ్గర కూడా మన ధైర్యంతో నిలబడతాయి అనమాట. ఎందుకంటే రక్తం ద్వారా దేవుడు మనకు అడిగి నిధి ముందులో మార్చిన కాబట్టి మనకు ధైర్యం వస్తాయి అనమాట. దేవుని సన్నిలో సమయం గడపడానికి. ఇలాగ సాతాను ముందు కూడా మనం ధైర్యంతో నిలబడతాయి, మనుషుల ముందు కూడా మన ధైర్యంతో నిలబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల ముందు, దేవుని ముందు మన ధైర్యంతో నిలబడాలి, సాతాను ముందు ధైర్యంతో నిలబడాలి, మనుషుల ముందు ధైర్యంతో నిలబడాలి. అంటే కృపా బాహ్యులమును నీతి దానమును పొందువారు పరిశుద్ధాత్మ సహాయం వలన వారు ధైర్యంతో నిలబడతాయి అనమాట. అలా ఫియర్ తొలగిపోతుంది అనమాట. సాతాను తీసుకొని వస్తున్న ప్రతి భయం యేసునామములో లయమైపోయినాక, ప్రాణ భయం, మరణ భయం, రోగ భయాలు, మనిషి భయాలు యేసునామములో లయమైపోయినాక స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కృపా భాగ్యమును నిర్దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే ఏలుదురు పరిపాలన చేస్తారు. అంటే కింగ్ గా పరిపాలన చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు రారాజు. ఇప్పుడు దేవుని కుమార్తె ఉన్న మనం రాజు పిల్లలం అనమాట. రాజు పిల్లలు ఏం చేసుకోవాలి? పరిపాలన చేసేవారు ఉండాలి అని రారాజు యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. మనలో యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది ప్రియులారా మనం సమస్యల మీద మనం పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. మీ సమస్య ఏదైనా సరే దాని మీద పరిపాలన చేసే వ్యక్తిగా దేవుడు తప్పకుండా వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. వాడబడాలి అంటే కృపావాహ్యములు నీతిదానములు ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దారిద్ర్యం తొలగిపోయినాక తొలగిపోయినాక యేసునామములో హల్లెలూయా. రోగం దూరం అయిపోయినాక, అపవాదికరులు లయమైపోయినాక అని కమాండ్ చేసే వ్యక్తులుగా దేవుడిచ్చిన అధికారం, పాంబులను తేడును శత్రువుల అందరి మీద తురకడానికి దేవుడిచ్చిన అధికారం వాడే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. సాతాను భయపడలేదన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను ప్రభు ఓడించామన్నమాట. ఇప్పుడు ఈ శిలువ మరణం ద్వారా సాతాను జయించిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన ద్వారా అధికారం, సాతానికి వ్యతిరేకం, సాతాను క్రియలు నాశనం చేసినట్టు దేవుడు దేవుడు అభిషేకించి బలపరిచి చాలా బలంగా ఈ కాలంలో దేవుడు వాడతారనమాట. అలాంటి వాడతారు. సాతాను క్రియలకు వ్యతిరేకంగా వాడతారు. పాపానికి వ్యతిరేకంగా దేవుడు నన్ను వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా కృపా బాహ్యులమును నిధిదానమును పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు తప్పకుండా పరిపాలన చేస్తారు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 18 వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆదాము యొక్క పాపాన్ని బట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే శిక్ష వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ఒక యాక్ట్ లేదంటే పనిని బట్టి క్రైస్ట్ వన్ యాక్ట్ ఆఫ్ రైచియస్నెస్ బ్రింగ్స్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ న్యూ లైఫ్ ఫర్ ఎవ్రీవన్. కాబట్టి యేసుక్రీస్తు ఒక గొప్ప త్యాగాన్ని బట్టి ప్రియులారా మనం నమ్మిన కాబట్టి త్యాగాన్ని బట్టి నీది దేవుడు తీసుకొని వచ్చాం. అది మాత్రం కాకుండా దేవుడు మనకు న్యూ లైఫ్ ఇచ్చామన్నమాట. న్యూ లైఫ్ క్రిస్తువును కలిగిన మనకు నూతన జీవితం, కొత్తగా జన్మించుంటే దేవుడు కృప చూపిన దేవునికి స్తోత్రం. న్యూ క్రియేషన్ గా దేవుడు మార్చాం. న్యూ లైఫ్ దేవుడు ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం మనం నమ్మిన కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేసాం. మహిమాంధ క్రిస్తు మనలో వచ్చి మనకు న్యూ లైఫ్ ఇచ్చామన్నమాట. ఓల్డ్ లైఫ్ కాదు, పాత జీవితం మనం చూస్తుంటే పాపం చేసుకొని బ్రతి అనవసరమైన విషయాలు మాట్లాడుకొని ఇద్దరిలో దృష్టికొని అసూయ కలిగి కోపంతో పగతో అపవిత్రంగా బ్రతికే జీవితం. కానీ క్రిస్తునందున్న న్యూ లైఫ్ ప్రియులలో మనం పరిశుద్ధమైన జీవితం అనమాట. ఇద్దరితో క్షమించే జీవితం అనమాట. ఇద్దరిలో దీవించే ఆశీర్వదించే జీవితం అనమాట. ఇద్దరును ఓదార్పు చేసే జీవితం, ఇద్దరిని ప్రేమించే జీవితం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తునందు ప్రియులార దేవుడు యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా ప్రియులార మనకు న్యూ లైఫ్ దేవుడు తీసుకొని వచ్చినట్టు కూడా ప్రియులార మనం ఎంతగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు ఈ న్యూ లైఫ్ ప్రియులార క్రిస్తుతో ఉన్న ఈ జీవితం ఒక్కరోజు కాదు, 70 సంవత్సరం కాదు, 80 కాదు, 120 కూడా కాదు. నిత్యం అనమాట, నిత్యానలు అనమాట. నిత్యమైన సహవాసం కొరకు దేవుడు నన్ను పిలిచామన్నమాట. హల్లెలూయా. జీవగల దేవుడు ప్రియులారా మనల్ని పిలిచినది ఒకరోజు సహవాసం కాదు, లేదంటే ఈ భూమిలో బ్రతినంత కాలం కాదు, తర్వాత కూడా నిత్యం అనమాట. నిత్యం మీరు యేసుతో ఉండాలి, జీవగల దేవునితో ఉండడానికి కొరకు పరిశుద్ధైన దేవుడు నన్ను పిలిచాం. అంటే దానికి అర్థం ఏంటిది? దేవుడు నిత్యం నన్ను మర్చిపోలేదు, వదలలేదనమాట, విడిచిపెట్టలేదనమాట. మనం చాలాసార్లు మనం అనిపిస్తాము, దేవుడు నన్ను నన్ను విడిచిపెడతారేమో, లేదంటే దేవుడు నన్ను మర్చిపోతామో. నో, దేవుడు ఎన్నడూ మనను మర్చిపోలేదు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవునికి మనం జ్ఞాపకం ఉంది అనమాట. దేవునికి ప్రియుల నా పట్ల మీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది.
ప్రణాళిక ఉంది. అదే మనం వింటున్నాం. దేవుని గొప్ప ప్రణాళిక ఏంటది? నిత్యం మనం పరిశుద్ధన దేవుని జీవగల దేవునితో మనం బ్రతకడం. దేవుడు మనతో, మనం దేవునితో. హల్లెలూయా. చాలు, దేవునికి స్తోత్రం. దానిలో మనకు అన్ని ఉంది అనమాట. కాబట్టి దేవునితో కలిసి ప్రియులారా మీరు నేను బ్రతుకుతున్న వారుగా ఉండే మన ప్రతి అవసరాలు యేసులో అద్భుతంగా తీర్చబడుతుంది. జీవగల దేవునితో నిజంగా ప్రియులారా జీవగల దేవునితో మనం బ్రతుకుతున్న వారు ఉండే మన అవసరాలు యేసులో తప్పకుండా తీర్చబడుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. కాబట్టి జీవగల దేవునితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. జీవగల దేవునితో కలిసి బ్రతకడం, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు న్యూ లైఫ్, జీవగల దేవునితో కలిసి బ్రతకడం దానిలోనికి దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం న్యూ లైఫ్ లో ఉన్నామంటే క్రిస్తులో మనం ఉన్నాం, క్రిస్తు మనలో ఉన్నాం అంటే జీవగల దేవునితో మనం కలిసి ఉన్నాం. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు, ఎవరు ఇవ్వలేదు. హల్లెలూయా. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఇస్తామంటే నో, ఎవరు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనకు శ్రేష్టమని ఇచ్చేసామన్నమాట. క్రిస్తు అనమాట. క్రిస్తువుని కలిగిన క్రిస్తు కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు. ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదాలు లేదు. క్రిస్తు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా దేవుడు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. క్రిస్తువుని మనం కలిగి ఉన్నామంటే జీవగల దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి క్రిస్తువుని కలిగి ఉన్న మీరు జీవగల దేవునితో బ్రతుకుతున్నాం అనమాట. దేవుడు మనతో కలిసి బ్రతుకుతున్నాం, మన దేవునితో కలిసి బ్రతుకుతున్నాం. ఎంత గొప్ప జీవితం. హల్లెలూయా. ఇప్పుడు మొదటి ఆదాము ఒక పాపాన్ని బట్టి ఆ పరిశుద్ధ దేవునితో ఉన్న మనిషి ఒక సహవాసం బ్రేక్ అయిపోయింది, దూరం అయిపోయింది. కానీ అదే సహవాసం ప్రియులారా మనం చూస్తారు. తండ్రి అయిన పరిశుద్ధ దేవునితో ఉన్న సహవాసం యేసుక్రీస్తు తన మరణం ద్వారా తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. తిరిగి తీసుకొని వచ్చాం న్యూ లైఫ్, జీవగల దేవునితో బ్రతకడం. అది ప్రియులారా ఎంత గొప్పది. అది దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించబట్టి మనం ఎంతగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 19వ వచనం, ఆదాముక పాపాన్ని బట్టి, ఆదాముక అవిధేయతని బట్టి మానవులందరూ పాపులుగా మార్చబడ్డారు. కానీ యేసుక్రీస్తు ఒక విధేయతని బట్టి, యేసుక్రీస్తు శిలువ మరణములో తండ్రికి 100% విధేయమన్నమాట. క్రిమినల్ డెత్ పొందామన్నమాట. అంటే నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టామన్నమాట. అంటే ప్రియులారా మనం నిత్య జీవనం పొందడానికి కొరకు, మనం బ్రతకడానికి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. హల్లెలూయా. కాబట్టి బికాస్ వన్ అదర్ పర్సన్ ఒబేడ్ గాడ్ మెనీ విల్ బి మేడ్ రైచియస్. కాబట్టి యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డాం. దానిలో నేనున్నామన్నమాట, మీరున్నామన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా మార్చబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దానిలో నేనున్నాం, మీరున్నామన్నమాట. రక్షణ పొందిన మనం ఉన్నామన్నమాట. కాబట్టి అందుకొరగా బైబిల్ నేర్పిస్తుంది మనం నీతిమంతులం, మనం పరిశుద్ధలం. యేసుక్రీస్తు విధేయతను బట్టి అనమాట. మన ఒక విధేయతను బట్టి కాదు, మనం యేసుక్రీస్తు సువార్త నమ్మే ఉంది. యేసయ్య ఒక విధేయత మనం అంగీకరించామన్నమాట. సువార్త విని మనం అంగీకరించిన కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడాం. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న ఎవరైనా సరే ఆమె దేవునికి పాపం చేసుకొని బ్రతుకుతున్న వారు ఎవరైనా సరే యేసయ్య మరణం, యేసయ్య విధేయత వారు అక్సెప్ట్ చేసి ఉండే, అంగీకరించిన వారు ఉండే వారిని కూడా దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారుస్తాడు. రక్తం ద్వారా దేవుడు కడిగి వారిని కూడా దేవుని కుమార్తె దేవుడు మారుస్తాడు. వారు కూడా దేవునితో కలిసి బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం జీవంగల దేవునితో బ్రతకాలి, ఇద్దరు కూడా అందరం జీవంగల దేవునితో బ్రతకాలని పరిశోధన దేవుడు జీవగల దేవుడు కోరుతుంది. అలా పాపక్షమాణం పొంది అందరూ మోసం పొందాలని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రేమ సువార్త మన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటించాలి. ఇప్పుడు మనం ప్రేమ సువార్త చెప్తున్నా మనం గ్రహించుకోవాలి. నేను నీతిమంతురాలని మనం గ్రహించుకోవాలి. మనం గ్రహించుకొని చెప్పడం గొప్పది. హల్లెలూయా. అది ఇంకా గొప్పది అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం కూడా మధ్యలో మనం చూడవచ్చు. ధర్మశాస్త్రం కూడా దేవుడే తీసుకొని వచ్చాం. ఈ ధర్మశాస్త్రం వలన ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చాలా మంది పాపులని ప్రూఫ్ అయింది అనమాట. కాబట్టి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వడానికి ఒక ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే రక్షకుడు అవసరం అనమాట. రక్షకుడు మీకు అవసరమని నేర్పించడానికి అనమాట. కాబట్టి పాపం పెరిగినప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు కృప కూడా, గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ కూడా ఇంకా ఎక్కువ అయింది అనమాట.
ఒకవైపు పాపం ఎక్కువ జరుగుతున్నాయి, పావులు ఉన్నప్పుడు కూడా దేవుని కృప ఇంకా దానికంటే ఎక్కువ ఉంది అనమాట. దేవుని కృప కాబట్టి దానికి అర్థం ఇలా పాపం చేయడానికి లైసెన్స్ కాదు, మనం పాపానికి మనం చనిపోయిన వారం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలను క్షమించి మన నీతి మందులుగా మార్చి దేవుని ప్రియ కుమార్తెగా మనం మార్చామన్నమాట. జీవనంలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ పిల్లలు మనం జ్ఞాపకించాలి. గొప్ప దేవునికి అద్భుతమైన ఈ కరుణ, ఈ దేవుని కృప పిల్లల అనుదినం మనం జ్ఞాపకం చేయాలి. అనుదినం మన దేవుని స్తుతించే వారినప్పుడు తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు పిల్లల మనం దేవుని స్తుతిస్తాం. అది మాత్రం కాకుండా బైబిల్ 21వ వచనంలో రాయబడింది, దేవుడు అద్భుతకరమైన దేవుడు ఇచ్చిన కృపని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దాని యొక్క రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఇటర్నల్ లైఫ్ అనమాట. యేసుక్రీస్తు వారి నిత్య జీవన్ అంటే నిత్యం దేవునితో ప్రతి అనుభవం అనమాట. నిత్య జీవన్ యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు నిత్య జీవన్ అనుగ్రహించామని అనమాట. మరణం కాదు, స్పిరిచువల్ డెత్ నుండి యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా స్పిరిచువల్ ఆత్మీయ మరణం నుండి దేవుడు విడిపించామన్నమాట. నన్ను విడిపించాను. కాబట్టి మీరు సువార్త రక్షణ పొందిన మీరు ఆత్మీయ మరణం నుండి బయట వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు జీవంలో ఉన్నామన్నమాట. క్రిస్తులో ఉన్నా కాబట్టి జీవంలో ఉన్నాం, నిత్య జీవంలో ఉన్నామన్నమాట. నిత్యం దేవుని జీవంలో ఉన్నామన్నమాట. క్రిస్తులో ఉన్నామన్నమాట. దేవుని యొక్క ప్రేమలో ఉన్నాం, దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాం, దేవుని కరుణలో ఉన్నాం, దేవునిలో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తులో ఉన్నామంటే మన గొప్ప శక్తిలో ఉన్నామన్నమాట. క్రిస్తులో ఉన్న వారిని సాతాను ముట్టలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు క్రిస్తులో ఉండడం చాలా గొప్ప ధన్యత, ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మనం చూసిన దేవుడు మనకు రిజల్ట్ ప్రియులారా మనం చూసిన ఇటర్నల్ లైఫ్, నిత్య జీవన్ దేవుడు తీసుకొని వచ్చారు. ఆదాము ఒక పాపాన్ని బట్టి, మొదటి ఆదాము ఒక పాపాన్ని బట్టి మరణం రిజల్ట్ గా వచ్చింది అనమాట. అని రెండవ ఆదాం కడపటి ఆదాం యేసుక్రీస్తు ఒక విధేయతని బట్టి, మరణాన్ని బట్టి ప్రియులారా మనకందరికీ నిత్య జీవన్, రక్షణ, నీతి ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన వారుగా మనం ఉన్నాం, లేని వారుగా మనం లేదు. క్రిస్తువును కలిగిన వారంగా ఉంటే ఆత్మ సంబంధం అంటే పరలోకములు ఉన్న ప్రతి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తిగా నేను ఉన్నామన్నమాట. మనం ఉన్నామని సత్యం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ ఈ క్రిస్తు ద్వారా మన ఆత్మలో ఉంది అనమాట. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం లేని వారం కాదు, మనం ఉన్నవారమని గ్రహించాలి. క్రిస్తువుని కలిగి ఉన్నామంటే పరలోకములో ఏమేమి ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రిస్తులో ఉంది. అదే క్రిస్తును తండ్రి అయిన దేవుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన నాటేశామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉండడం అంటే ప్రియులారా ఎంత గొప్ప ధన్యతని అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మన క్రిస్తుతో ఉన్న సహవాసంలో మనం బ్రతున్న కొన్నది ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ వలన మన నుండి బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. అందుకొరకు యేసు చెప్పారు కదా, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజలాలు ప్రవేశిస్తాయి అనమాట. ఇప్పుడు మనలో ఆశీర్వాదం ఉంది, మీలో ఆశీర్వాదం ఉంది. క్రిస్తు ఉన్నామంటే ఆశీర్వాదం ఉంది అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం రిలీజ్ చేసే వారు ఉండాలి. కాబట్టి ఇంకా మనం ఏసే ఆశీర్వాదం వరకు మనం అడిగేవారుగా, ఏసయ్య నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్న కొందరు అలాగా ప్రార్థన చేస్తారు, తప్పు కాదు. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, క్రిస్తువుని కలిగిన వారుగా ఉంటే మీరు ఆల్రెడీ దీవించబడిన వ్యక్తి అనమాట. ఆశీర్వాదం, సమృద్ధి అయిన ఆశీర్వాదం మన ఆత్మలో ఉంది. క్రిస్తు వారి పరిశుద్ధాత్మ సహాయం వలన క్రిస్తు వారి ఆత్మ ఆశీర్వాదాలు మన ఆత్మలో సమృద్ధి ఉంది. కాబట్టి అది విప్పడం మనం నేర్చుకోవాలి, అది మనం రిలీజ్ చేయడం నేర్చుకోవాలి. రిలీజ్ చేయడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేని వారం కాదు, ఉన్నవారమే క్రిస్తువుని కలిగిన వారు. కానీ అది ఎలాగ రిలీజ్ చేయడం అది పరిశుద్ధాత్మతో కలిసి నేర్చుకోవాలి. కాబట్టి మనం బ్రదనంతకాలం ఇద్దరును బ్లెస్ చేసే వారుగా ఆ సామర్థ్యం మనకు ఉంది అనమాట. క్రిస్తువుని కలిగిన మనకు ఇద్దరును దీవించడానికి, అనేకులను దీవించడానికి, మన రాష్ట్రం, మన దేశాలు కూడా దీవించే గొప్ప సామర్థ్యం మనలో ఉన్న యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. అదే మనం గ్రహించుకోవాలి. కాబట్టి అది గ్రహించుకొని అది వాడుకోవడం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ వలన అది వాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, బైబిల్లో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచిన కాబట్టి దీవించుకోండి రాయబడింది. ఇప్పుడు క్రిస్తువులోని ఆశీర్వాదం మనం రిలీజ్ చేస్తున్న కొలది, ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ నింపబడి ఇద్దరును దీవించిన కొలది మీరు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ దీవెన అనుభవిస్తారనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది, మన దీవెన అనుభవించడం. ఇప్పుడు దీవెన మనలో ఉంది, క్రిస్తువుని కలిగి ఉన్నామంటే దీవెన మనలో ఉంది. కాబట్టి సాతానుకు ఇంకా ప్రియులరా మీరు సువార్త రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే
ఆల్రెడీ మీరు ఆశీర్వాదం మీలో ఉంది. ఆశీర్వాద పూర్ణ దేవుడే మనలో వచ్చేసామన్నమాట. కాబట్టి ఆ ఆశీర్వాదం మనం అనుభవించకుండా ఆపడానికి సాతానికి వీలు లేదు. వీలుంది. ఎవరికి మాత్రం వీలుండే? మీకు మాత్రం అన్నమాట. మీకు మాత్రం. మీరు తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఉండే ఆమె క్రిస్తు ఒక ఆశీర్వాదం అనుభవించలేదన్నమాట. అందుకొరకు ప్రియుల దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, నెగటివ్ మాటలు చెప్పవద్దు, అవిశ్వాస మాటలు చెప్పవద్దు అనమాట. అవిశ్వాస మాటలు చెప్పవద్దు. పరిస్థితిని చూసుకొని నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు చెప్పవద్దు. కానీ మనలో ఉన్న క్రిస్తువుని బట్టి విశ్వాస మాటలు పలకాలి. ఎంత ఘోరమైన పరిస్థితి అయినా సరే నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని విశ్వాసంతో మనం మాట్లాడి నేర్చుకోవాలి. విశ్వాస మాటలు, విశ్వాసంతో దీవించడం, విశ్వాసంతో బ్రతకడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు ఎంత గొప్ప ధన్యత ప్రియులారా మనకు అనుగ్రహించాం. కాబట్టి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ కృపలో మనం ఉన్నాము. కాబట్టి కృపా వాక్యములో మనం ఎదిగినట్టు, నీది వాక్యములో మనం ఎదిగినట్టు పరిశుద్ధాత్మదేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి మీరు ప్రతి సమస్యల మీదే మీరు పరిపాలన చేస్తారనమాట. మీ సమస్యలు ఏదైనా సరే, వాళ్ళ దారిద్ర్యం, మీరు దారిద్ర్యంతో బాధపడుతున్నారము, అప్పుతో బాధపడుతున్నారము, రోగాలతో బాధపడుతున్నారము, దురాత్మల చేత బాధపడుతున్నారము, అన్ని సమస్య మీదే యేసునామములో మనకి జయం ఉంది అనమాట. దాన్ని ఓవర్కమ్ చేసే కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ కృపా బాహ్యులమును నీతి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారా పరిపాలన చేస్తారు. అలా సమస్య మీద మీరు పరిపాలన చేస్తారు. పాపం మీద గాని సమస్యలు, దుఃఖం, నిరాశ, బాధ, టెన్షన్, ఫియర్, అన్ని సమస్య మీదే ప్రియులారా మనం పరిపాలన చేసినట్టు దేవుడు అధికమైన కృప ఈ వాక్యం మీద మీకు దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడిన బట్టి వందనాలు. ప్రతి మాటలు కూడా జీవ ఆత్మలాగా మార్చుమో తండ్రి. ప్రతి ఒక్కరు దేవా వారి జీవితంలో అనుభవిస్తున్న ప్రతి సమస్యను ఓవర్కమ్ చేసి ప్రతి కృప తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఊహే దేవా వారి ఆత్మ బలపరుస్తున్నది. విశ్వాసం దేవా దయచేసి పొందండి. కృపాబాహులమును నీతిదానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా పరిపాలన చేస్తారు అని చెప్పిన ఆ వాక్యం తండ్రి జీవం ఆత్మలాగా మార్చుమో తండ్రి. ప్రతి ఒక్కరు దేవా వారి సమస్య మీదే పరిపాలన చేస్తున్నాడు. కృపా దేవా దేవని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.